అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన మచిలీపట్నంలో ప్రముఖ సినీ తారలే నవంబర్ 20న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బోర్డు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన శ్రీవాణి ట్రస్ట్ని రద్దు చేయాలని టీటీడీ బోర్డు డిసైడ్ చేసింది. అలానే ఈ ట్రస్ట్కి సంబంధించి టికెట్ల పంపిణీ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది. అయితే అది టీటీడీ మెయిన్ అకౌంట్తో లింక్ చేస్తారు. శ్రీవాణి ట్రస్ట్ అనేది మాత్రం ఉండకపోవచ్చు అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే అనేక కీలకమైనటువంటి అంశాలపైన బోర్డు నిర్ణయాలు తీసుకుంది. వీటిలో భాగంగానే శారదాపీఠంకి కేటాయించిన భూముల లీజు రద్దుతో పాటు అక్కడ నిర్మించిన భవనాలను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నారు. ఓవరాల్గా ఈరోజు బోర్డు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, దీనివల్ల తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల సేవలకి ఎలాంటి మెరుగుదల కలిగేటువంటి అవకాశం ఉంటుంది, ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రవికిరణ్ గారు. రవికిరణ్ గారు నమస్కారం. నమస్కారం అండి. రవికిరణ్ గారు, బోర్డు ఇది రెండో సమావేశం, అంటే ఆల్రెడీ ఒక ప్రిలిమినరీ రౌండ్ అయిపోయింది. ఇక్కడ చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా సమాచారం వస్తుంది. శ్రీవాణి ట్రస్ట్ మేజర్ బ్రేకింగ్, అలానే ల్యాండ్స్కి సంబంధించి తిరుమల కొండపైన ఇచ్చిన భూముల లీజుల్ని కూడా రద్దు చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది. ఏంటి ఓవరాల్గా ఈ డెసిషన్స్ ఎలా ఉన్నాయి, దీనివల్ల తిరుమల వచ్చేటువంటి భక్తులకి తిరుమల పవిత్రతను కాపాడడంలో జరిగేటువంటి మార్పులు చేర్పులు ఏ విధంగా ఉండొచ్చు? కేశవ్ గారు, మీకు, సుమన్ టీవీ వీక్షకులకి, అలాగే సనాతన ధర్మీయులందరికీ నమో వెంకటేశాయ. ఈరోజు మొట్టమొదటిసారిగా చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలో టీటీడీ బోర్డు సభ్యులందరూ కూర్చున్నారు. ఈ సందర్భంగా వారందరికీ అభినందనలు, శుభాకాంక్షలు. చక్కటి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఎక్కువగా మనం వారి ద్వారా విన్నది ఏంటంటే శ్రీవాణి ట్రస్ట్ ఏదైతే గత ప్రభుత్వ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ 10,500 ఇచ్చి దర్శనం చేసే విధంగా, అప్పటికప్పుడు దర్శనం అయ్యే విధంగా ఒక స్కీమ్ని పెట్టారు. అయితే ఈ స్కీమ్ లో అనేకమైనటువంటి అనుమానాలు, అనేక వివాదాలు కూడా రేపున్నాయండి. గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం మీద అనేకమైనటువంటి అనుమానాలు మనం కూడా చెప్పడం జరిగింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా. ఏమవుతుందంటే 500 మాత్రమే బోర్డు ఖాతాలోకి వెళ్తారు, 10,000 మళ్ళీ దాంట్లోకి వెళ్దాం అంటే రిసిప్ట్ ఒక రకంగా ఉంటది, ఇంకా ఆఫ్ ది రికార్డ్ ఆన్ ది రికార్డ్ అన్నట్టు నడుస్తుంది. అంటే ఏ బుక్, బి బుక్, ఫ్రంట్ బుక్, బ్యాక్ బుక్ అని నడుస్తుంది. తదుపరి చాలా వివాదాలు ఉన్నాయి. దీనికి వాళ్ళకి ఇచ్చిన కలరింగ్ మేము హైందవ ఆలయాలు నిర్మిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అంటున్నారు, కానీ ఎక్కడికి పొందడం లేదు. ఈ రోజు దాని మీద విజిలెన్స్ విచారణ కూడా నడుస్తుంది. కాబట్టి అందుకని బోర్డు నిర్ణయం తీసుకుందంటే శ్రీవాణి ట్రస్ట్ అని విడిగా ట్రస్ట్ పెట్టి డబ్బులు చెప్పేస్తారో ఆ విధానానికి స్వస్తి పలికి మొత్తం ఏదైతే 10,500 ఉందో అది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెయిన్ ఖాతా ఏదవుతుందో ఆ ఖాతాలో జమ చేస్తారు. మొత్తం అమౌంట్ ఒక ఖాతాలో జమ అవుతుంది. అంతేకాని రెండు విధాలైన ఖాతాలు మెయింటైన్ చేయడం వల్ల ఇబ్బందులు వస్తాయి, అలాగే మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మొత్తం అమౌంట్ తీసుకొచ్చి ఒకే ఖాతాలో పెడతారు. ఆ 10,500 తీసుకొచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు, మనం లడ్డు కొన్నా, ప్రసాదం కొన్నా, లేకపోతే రూమ్ రెంట్కి తీసుకున్న కేశవ్ గారు అన్ని ఒక ఖాతాలో వెళ్తాయి. అదే ఖాతాలో ఇది కూడా వెళ్తాయి. ఆ రకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇది మంచి నిర్ణయమే, దీన్ని స్వాగతించవలసిన విషయం. అలాగే మరొకటి ఎక్కువగా చర్చకు వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని. ఎందుకంటే రోజు లక్షలాది మంది భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారి దర్శనానికి వస్తుంటారండి. అయితే ఇటీవల కూడా మనం చూసాం 30 గంటలు 40 గంటలు వెయిటింగ్ లిస్ట్, అంటే వెయిటింగ్ క్యూ లైన్లు. మరి 30 గంటలు వెయిటింగ్ అంటే మరి పిల్లలు, సరే గత ప్రభుత్వం అయితే వెయిటింగ్ అప్పుడు భోజనం కానీ, పిల్లల పాలు కానీ, లేకపోతే సమయానికి హార్లిక్స్ కానీ ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చాక వెంటనే టీటీడీ ఏ సమయం ఆ సమయం అన్ని అందిస్తున్నారు. అందించినప్పటికీ మరి 30 గంటలు ఉంచుంటాం అంటే కష్టం కదా. దీన్ని ఏ రకంగా సాంకేతిక పరిజ్ఞానం యొక్క అనుసంధానం చేసి ఏ రకంగా చెయ్యాలి అనేది ఒక ఆలోచన. అంటే ఇప్పుడు మనకి ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా అందుబాటులో ఉంది. కాబట్టి ఏ రకంగా ఈ క్యూ అనాలిసిస్, మన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఐఐఎం లాంటి ఐఐటీలు అటువంటి వాళ్ళు తీసుకొచ్చి, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చి ఆ క్యూని అనలైజ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ రకంగా మన భక్తుడికి క్యూ లైన్ లోకి ఎంటర్ అయితే 2-3 గంటల్లో దర్శనం అయిపోయే విధంగా చేయవచ్చు అన్న దాని మీద ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుని దాని మీద రీసెర్చ్ చేయాలి, దాని మీద అధ్యయనం చేయాలి అన్న నిర్ణయం తీసుకున్నది మంచి నిర్ణయం. ఎందుకంటే ఇప్పుడు మనకి SMS, అయితే వాట్సాప్ లో సమాచారం, అందరికి మొబైల్ ఉంటుంది కేశవ్ గారు, ప్రతి ఒక్కరికి మొబైల్ ఉంటుంది. కాబట్టి మనం ఇప్పుడు కూడా మనం ఒక ఇస్తారు కూపన్, పలానా టైంలో క్యూలో నుంచోండి అని. మనం వెళ్ళిపోయి క్యూలో నుంచుంటాం. బట్ అప్పటికే 20 గంటలు 30 గంటలు వెయిటింగ్ లిస్ట్.
అలా కాకుండా దానికి ఎప్పటికప్పుడు క్యూ లైన్ అనాలిసిస్ చేసి ఏ రకంగా ఇప్పుడు స్మార్ట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని చూసారా, స్మార్ట్ సిటీస్ లోను వివిధ దేశాల్లో కూడా ఉంటాయి. ఈ రూట్ గూగుల్ చూసాం అనుకోండి, ఈ రూట్ ట్రాఫిక్ అయిపోయింది కాబట్టి ఓకే యూ టేక్ అదర్ రూట్ అంట గూగుల్ మ్యాప్ ఇంకో రూట్ చూపిస్తుంది, ఆల్టర్నేట్ రూట్ చూపిస్తుంది. ఆ విధంగా అదేలా చేస్తుంది, అక్కడ ఉన్న రూట్ అనలైజ్ చేసి ఇంకా దగ్గరున్న రూట్స్ ఏదో అది ఫైండ్ అవుట్ చేసి దారి చూపిస్తుంది. ఆ రకంగా ఇలా ఫైలప్ అయిపోతే ఇలా కాదు, దీన్ని నువ్వు వచ్చి క్యూలో నుంచి అనవసరం కాబట్టి నువ్వు ఓకే యూ కమ్ ఆఫ్టర్ 3 hours 4 hours 2 hours చెప్పి మెసేజ్ వచ్చింది అనుకోండి, ఒక రకంగా అటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఫీడ్బ్యాక్ భక్తులకు వచ్చింది అనుకోండి, ఆ 2 hours తిరుమలలోనో తిరుపతిలోనో ఎక్కడ తిరుగుతారు. సో ఆ రకంగా మేనేజ్ చేసి కరెక్ట్ టైంకి వస్తే 2-3 hours లో దర్శనం అయిపోతే అతని సమయం సేఫ్ అవుతుంది, అలా క్యూలో ఇబ్బంది పడక్కర్లేదు, పిల్లలు ఇబ్బంది పడరు. సో ఈ రకమైన ఒక ముందడుగు వేసి అనలైజ్ చేయాలనే ఆలోచన మంచి ఆలోచన అండి, నేనైతే దీన్ని స్వాగతిస్తాను. కానీ అంటే ఇది చాలా నిర్ణయాలు తీసుకున్నారు రవికిరణ్ గారు. ఓవరాల్గా ఆ నిర్ణయాలన్నీ ఒకటైతే శ్రీవాణి ట్రస్ట్ రద్దు అనేది ఒకటి, ఎందుకంటే ఇప్పుడు మెయిన్ అకౌంట్కి ఈ ఖాతాకి సంబంధించి అమౌంట్స్ మొత్తం వెళ్తాయి అనుకునేటప్పుడు అసలు ఇప్పటి వరకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఎన్ని టికెట్లు అమ్మారు, ఎంత అందులో దుర్వినియోగం జరిగిందని పదే విపక్షంలో ఉండగా ఆరోపించారు. దీనిపైన స్పష్టత వచ్చేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఇప్పటివరకు కలెక్ట్ చేసినటువంటి మొత్తాలన్నీ ఎటువైపు వెళ్ళినాయి, దేనికి ఖర్చు పెట్టారు, ఇవన్నీ కూడా శ్రీవారి భక్తులు ఇచ్చినవే కదా, వాటిపైన స్పష్టత ఏమైనా ఉందా? ఎందుకంటే బోర్డు మీటింగ్లో ఫర్దర్ యాక్షన్ ఏంటనేది చెప్పలేదు. ట్రస్ట్ రద్దు అవుతుంది, మెయిన్ ట్రస్ట్కే ఇవన్నీ తరలిస్తారు, ఇక నుంచి అంటే శ్రీవాణి పథకం కొనసాగుతుంది, శ్రీవాణి ట్రస్ట్ మాత్రం ఉండదు. సో ఇప్పటి వరకు జరిగినటువంటి నిధుల పరిస్థితి ఏంటి, ఎలా తెలుస్తుంది? దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది కేశవ్ గారు. సో విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ కేశవ్ గారు అది పెండింగ్ ఉన్నట్టు ఉంది, ఎందుకంటే పూర్తి స్థాయి ఇంకా అయినట్లేదు. ఎందుకంటే ఆ విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి కావాలి, బోర్డు ముందు పెట్టాలి, అప్పుడు జరిగే అవకతవకలు బయటకు బోర్డు ద్వారా బయటకు రావాలి. సో ఇంకా నివేదిక రెడీ అయినట్లేదు, అందుకే ప్రస్తుతానికి ఆ విచారణ అలా కొనసాగిస్తూ ఏదైతే ట్రస్ట్ అనేది వేరే అకౌంట్ పెట్టి డబ్బులు మళ్ళిస్తున్నారో దాన్ని అయితే ఇమీడియట్ గా ఆపుతున్న ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా హైందవ భక్తులు సనాతన ధర్మీయులు అందరూ కోరుకున్నారు అసలు శ్రీవాణి ట్రస్ట్ మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి, ఏం జరిగింది, ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టారు, ఏ ఆలయాలు నిర్మించారు, పూర్తి సమాచారం అయితే బయటకు రావాలి. బహుశా నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో దాని మీద వాళ్ళు స్పష్టిస్తే బాగుంటుంది బోర్డు సభ్యులు. రైట్. ఇక ఈరోజు తీసుకున్నటువంటి కీ డెసిషన్స్లో భూములకి సంబంధించిన లీజుల రద్దు, గతంలో శారదాపీఠానికి భూములు ఇస్తే కొంత ఆక్రమించారని చెప్పని అన్నారు, ఇంకో ముంతాజ్ హోటల్స్ అని చెప్పని మళ్ళీ ఇంకొక కార్పొరేట్ సంస్థకు కూడా భూములు లీజుకి ఇచ్చారు, ఇవన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకుంది. దీన్ని ఏ విధంగా చూడాలి? అలానే లీగల్గా మేము మూవ్ అవుతామని చెప్పని విశాఖ శారదాపీఠం ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్లు ఫైల్ చేసే ప్రయత్నం చేసింది, కోర్టులకు వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. దీనిపైన ఏంటి ఈ స్టేటస్ ఏంటి, ఈ అంశం పైన? ఇప్పుడు విశాఖ శారదాపీఠమే కాదు, రకరకాల మఠాలకి కేశవ్ గారు తిరుమల కొండమైన దశాబ్దాలుగా కొంత భూమిని లీజుకి ఇచ్చి ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు చేసుకుంటానికి అవకాశం కల్పించిన మాట వాస్తవం. అయితే ఆ ఇచ్చినటువంటి స్థలం కాకుండా ఇంకా ఎక్కువ స్థలం ఆక్రమించి ఎంక్రోచ్ చేసి వివిధ భవనాలు నిర్మించారు కొంతమంది. సో దాని మీద గతంలో కూడా ఒక రిపోర్ట్ ఆలయ ఈవో గారు కూడా రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే గతంలో కేశవ్ గారు ఆలయ ఈవో గారు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా 4/6/2020 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 165. ఈ జీవో నెంబర్ 165 లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలో వాళ్ళు ఏమంటున్నారంటే టీటీడీ ల్యాండ్ అలాటెడ్ ఆన్ లీజ్ టు ఎస్టాబ్లిష్ మట్స్ అడిషనల్ ల్యాండ్ ఆక్యుపైడ్ దాన్ ది ఎక్స్టెండ్ లీజ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ ఎక్సెస్ ల్యాండ్ ఏదైతే తీసుకున్నారో దాని రెగ్యులరైజేషన్ ఇస్తూ జీవో ఇది రెగ్యులరైజ్ చేస్తూ ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ తిరుపతి దేవస్థానం ఇన్ ద రిఫరెన్స్ అని చెప్పేసి హియర్ బై అకార్డ్ permission for regularization an extent of 1860 square feet additionally occupied by Sri Maunaswamy Mutt 870 square feet లో ఆక్యుపై చేశారు, అది రెగ్యులరైజ్ చేశారు ఈ జీవోలో. అండ్ 4817 square feet by విశాఖ శ్రీ శారదాపీఠం at తిరుమల is having fixed an additional lease amount of 374 rupees and 964 rupees. అంటే మునిస్వామి గారికి రెగ్యులర్ చేసేదానికి అడుగుకి 374 రూపాయలు, శారదాపీఠం వారు రెగ్యులర్ చేసి అడుగుకి 964 రూపాయలు ఇస్తూ అండ్ రెస్పెక్ట్ యాజ్ పర్ రూల్ నెంబర్ 294 డేటెడ్ 2/8/2019 టీటీడీ బోర్డు రూల్ ఆధారంగా ఏటి అదనంగా ఆక్యుపై చేసిన భూమి ఏదైతే ఉందో దానికి స్క్వేర్ ఫీట్ చొప్పున అమౌంట్ ఛార్జ్ చేస్తూ రెగ్యులరైజ్ చేస్తూ గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో. సో ఇప్పుడు సమస్య ఏమొస్తుందంటే ఈరోజు బోర్డు
చైర్మన్ గారు మాట్లాడుతూ రీజన్ భూమిని స్వాధీనం చేసుకుంటున్నాం అని చెప్పి అన్నారు. సో సమస్య ఏంటంటే మీరు స్వాధీనం చేసుకుంటున్న భూములు కేవలం శారదా పీఠమా లేకపోతే జనరలైజ్ రూలా? ఇప్పుడు మౌనస్వామి భూములు కూడా ఇక్కడ రెగ్యులరైజ్ చేశారు. రెగ్యులరైజ్ చేసిన ఈ అన్రెగ్యులరైజ్ చేస్తూ ఈ జీవోను క్యాన్సిల్ చేస్తూ మరో జీవో ఇస్తారా? అలాగే స్వామీజీలు ఎంతమంది పెట్టినారు అక్కడ మఠాలు? ఒకరు పెట్టినారు, ఇద్దరు పెట్టినారు, నలుగురు పెట్టినారు, 10 మంది పెట్టినారు, అందరికీ చేస్తున్నారా? మరి లీజ్ క్లాజెస్ ఏంటి? వాళ్ళు రెగ్యులరైజ్ చేసి ఇప్పుడు మన ఇల్లు ఒకటి కడతామండి, డీవియేషన్స్ ఉంటాయి. రెగ్యులరైజేషన్ బిఆర్ఎస్ ఉంటది కదా మనకి, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్, రెగ్యులరైజేషన్ కడతాం. రెగ్యులరైజేషన్ అయిపోయినాక మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చి అన్ని రెగ్యులరైజేషన్ కుదరదు క్యాన్సిల్ చేశారనుకోండి, ఎలా ఉంటది? అప్పుడు కోర్టు ఒప్పుకుంటుందా? అప్పుడు రెగ్యులరైజేషన్ ఎందుకు చేశారు మీరు, ఇప్పుడు నాట్ ఓకే ఎందుకు అంటారు అంటారు కోర్టు. సో నాకు తెలిసి ఇది లీగల్ ఇష్యూస్ కి అయితే వెళ్తారు, మీరు అన్నట్టు లేకపోతే కొన్ని ఛానల్స్ చెప్తున్నట్టు కూడా లీగల్ ఇష్యూస్ కి అయితే వెళ్తారు. ఎందుకంటే ఒక వ్యక్తికి కావాలని నిర్ణయం తీసుకుంటే ఒక వ్యక్తిని ఒక సంస్థ టార్గెట్ చేసినట్టు. అలాగే రెగ్యులరైజ్ చేసిన దాన్ని మళ్ళీ మీరు ఏ రకంగా లీజ్ క్యాన్సిల్ చేస్తారు? ఓకే లీజే ఇచ్చారు, ఇప్పుడు మా సొంత భూమి కాదు లీజే ఇచ్చారు, కానీ దానికి కూడా విధి విధానాలు ఉంటాయి కదా, విధి విధానాలు ఉంటాయి కదా. ఎవరు పడితే జస్ట్ యాజ్ ఇట్ ఈస్ టీడీటీ లీజ్ క్యాన్సిల్ చేస్తే అందరికీ చేయాలి. ఆ 10 మందికో 15 మందికో 5 మంది ఎవరైతే ఉందో అన్ని మఠాలు క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ మునిస్వామి గారిని కూడా రెగ్యులర్ చేశారు. మరి మునిస్వామి గారు చేసింది ఒప్పేంటి, శారదాపీఠం వారు చేసిన తప్పేంటి? ప్రశ్న వస్తారు కదా. సో ఇలాంటి ప్రశ్నలు నడుమ తప్పనిసరిగా ఇది లీగల్ బ్యాటిల్ కి అయితే వెళ్తది, స్క్రూటీకి అయితే వెళ్తుంది. అలాగే మరొకటి అన్యమత ప్రచారం. అన్యమతానికి సంబంధించిన ఉద్యోగులు ఆల్రెడీ ఈ రోజు కూడా కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. పాపనాశం దగ్గర కొంతమంది అన్యమతాలకు సంబంధించి రీల్స్ చేస్తున్నారని చెప్పని, అలానే ఉద్యోగులు ఆల్రెడీ టీటీడీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని కూడా వెనక్కి పంపిస్తామనేటువంటి మాట ఈరోజు బోర్డులో నిర్ణయం తీసుకున్నారు. ఇది సాధ్యమయ్యేటువంటి అంశమేనా? అంటే ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ దేవాలయం కానీ నడుస్తుంది అంటే కేవలం హైందవ సనాతన ధర్మీయులు ఇస్తున్నటువంటి విరాళాల వల్లే. కేసు గారు ఎక్కడ రాష్ట్ర ఖజానా నుంచి ₹1 కూడా రాదు, పైపేచి ఇక్కడ నుంచి రాష్ట్ర ఖజానా డబ్బులు వెళ్తాయి, ఈ దేవాలయాల నుంచి వెళ్తాయి, ఇది సనాతన ధర్మీయులు ఇస్తున్న విరాళాల నుంచి డబ్బులు వెళ్తాయి. సో ఒక ఆధ్యాత్మిక క్షేత్రం, ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో దైవ భక్తులు ఇస్తున్నటువంటి సనాతన ధర్మీయులు విరాళాలు నడిచేది, ఆ వెంకటేశ్వర స్వామి మీద భక్తులు ఇస్తున్నటువంటి డబ్బులు కైంకర్యాలు అవి సాఫీగా జరగాలి, ధర్మబద్ధంగా జరగాలి అని ఇస్తున్నటువంటి విరాళాన్ని సక్రమంగా ఉపయోగించవలసిన బాధ్యత, ధర్మబద్ధంగా ఉపయోగించిన బాధ్యత బోర్డు సభ్యులు కానీ దేవాలయాలు కానీ ఉంది. అంటే అధర్మీయంగా విధర్మీయుల్ని అక్కడ ఉద్యోగాల్లో పెట్టి అక్కడ పనిచేసే వాళ్ళందరూ విధర్మీయులుగా ఉంటూ కొంతమంది వాళ్ళేమో అక్కడ వేరే వేరే వాళ్ళ యొక్క ధర్మం ఆచరించినటువంటి గుర్తులు ఒడ్డు మీద చేసుకోనో లేకపోతే ఏది చేసుకోనో, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ గతంలో కూడా డిప్యూటీ ఈఓగా చేసిన ఒక మహిళ ఆదివారం తిరుమల తిరుపతి బోర్డు ఇచ్చినటువంటి కారును ఉపయోగించుకుని ఆ కారుతో చర్చికి వెళ్ళేది ఆవిడ. ఆ విజువల్స్ బయటపడ్డాయి. బోర్డులో దేవస్థానంలో డిప్యూటీ ఈఓగా పనిచేసిన మహిళ ఆదివారం కారు బోర్డు అంటే స్వామివారి కారు వేసుకొని చర్చికి వెళ్ళటం, ఇది నైతికమా, ఇది సమంజసమా? మీరు బోర్డులో పనిచేస్తూ అలా చేయటం కరెక్టా? కాదు కదా. సో మనం ఏదైతే అక్కడ పనిచేస్తున్నటువంటి వ్యక్తులు హైందవులు అయి ఉండాలి, తప్పనిసరిగా హిందూ క్షేత్రంలో పనిచేస్తున్న వాళ్ళు హిందువులు అయి ఉండాలి. అన్ని మతస్థులు ఇప్పుడు ఎవరన్నా సరే దే ఆర్ ఫ్రీ టు ప్రాక్టీస్ ద రిలీజియన్. మీ మతాన్ని మీరు ఆచరించండి, మీకు వేరే మతం కరెక్ట్ అటు వెళ్ళండి. బట్ అలాంటప్పుడు ఇక్కడ ఉద్యోగం ఎందుకు అంటున్నారు? మీరు ఆ మతస్థులు ఆధ్యాత్మిక క్షేత్రంలో పనిచేయండి. పోని మీరు ఏ మతాన్ని నమ్ముకుంటున్నారో ఆ యొక్క దేవుడి యొక్క ధార్మిక క్షేత్రంలో పనిచేయండి. చర్చిలు అయితే చర్చిల్లో పనిచేయండి, మీరు ముస్లింలు అయితే దర్గాలో పనిచేయండి, లేదా వేరేదైతే వేరే దాంట్లో పనిచేయండి. ఇక్కడ పని చేస్తూ అవసరం ఏంటి? ఇక్కడ పనిచేస్తూ వేరే దేవుడిని వెళ్తుంటే మరి చూసే వాళ్ళకి ఏంటి అంటే హిందూ దేవుడు కాదు, మిగతా వాళ్ళు దేవుడు అంటే అక్కడ పనిచేసే వాళ్ళకే ఆయన మీద నమ్మకం లేదు, అక్కడ పనిచేసే వాళ్ళకి ఆయన నమ్మకం లేదంటే ఇట్స్ టోటలీ రాంగ్ సిగ్నల్ కదా. ఇది ఒకటి సమస్య. ఇంకో సమస్య ఏంటంటే దీనికి విధర్మీయులు పనిచేయటం వాళ్ళు తొలగించాలి అన్నది ఇప్పటిది కాదు. మా గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఆగస్టు 2019లోనే అప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారి ఫస్ట్ చెప్పారు. అప్పుడు చాలా ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే సాక్షాత్ తిరుమలకి వెళ్ళే బస్సు సర్వీస్ టికెట్ మీద జెరూసలంకి వెళ్ళండి అని చెప్పేసి ఆ యాప్ డీటెయిల్స్ అనేది ప్రింట్ చేస్తున్నాయి. జెరూసలంకి వెళ్ళండి, తిరుమలకి వెళ్ళే బస్సుల మీద ప్రింట్ చేస్తున్నాయి. అది పెద్ద వివాదం. ఇది ఎలా చేస్తారు మీరు అసలు తిరుమలకి వెళ్ళేదంటే అప్పుడు ఎంక్వైరీకి వచ్చినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు అబ్బే ఇక్కడ అన్ని మతస్థులు కొంతమంది పనిచేస్తున్నారు, దానివల్ల ఈ సమస్య వస్తుంది, వీళ్ళందరినీ తొలగించాలి అంటే పాప ఆయన్నే జగన్మోహన్ రెడ్డి గారు తొలగించేస్తారు. అంతమంది కంటే ఒకళ్ళు తొలగించడం ఈజీ కదా, అంతమంది కంటే ఒకళ్ళు తొలగించడం ఈజీ.
వస్తే ఇస్తాగా అని చెప్పి ఇప్పుడు ఆయన ఇప్పుడు చేశారు. ఇప్పుడు పాసిబిలిటీ ఉందా మరి? ఆల్రెడీ కొంతమంది సిబ్బంది ఉన్నారు, కొంతమంది సిబ్బంది ఉన్నారు, వాళ్ళని పంపించడమా, విఆర్ఎస్ ఇవ్వడమా, ఇట్లాంటి చర్చలన్నీ జరుగుతున్నాయి. ఇది పాసిబిలిటీ ఉంటుందా? అంటే గతంలో కూడా అండి కేశవ్ గారు దీని మీద 2017-18లో కూడా కొంతమందిని ఐడెంటిఫై చేసి ఒక 40 మంది 50 మంది ఐడెంటిఫై చేసి వాళ్ళని తొలగించడానికి చేశారు. అయితే వాళ్ళందరూ హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. స్టే ఆర్డర్ ఇప్పటికీ ఆ స్టే ఆర్డర్ కంటిన్యూ అవుతుంది. నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ ఫిబ్రవరి 2018లో హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటికీ ఆ స్టే ఆర్డర్ కంటిన్యూ అవుతుందని చెప్పి నాకున్నటువంటి సమాచారం. అది ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అదే నిజమైతే ఇటువంటి లీగల్ హర్డిల్స్ వస్తాయి. ఆ లీగల్ హర్డిల్స్ ని ఏ రకంగా మనం బైపాస్ చేస్తూ లేకపోతే ఓవర్కమ్ చేస్తూ ఏ రకంగా ముందుకెళ్ళాలి అన్నది చూడవలసిన అవసరం ఉంది. సో ఈ డెసిషన్స్ తీసుకున్నంత సులువు కాదు అమలు చేయడం తీసుకున్నంత సులువు కాదు. సులువు కాదు. అప్పుడు కోర్టులో కూడా ఏం చెప్పారంటే మేము అంటే జనరల్ గా పేపర్లు డ్రైవర్లు సపోర్ట్ సిబ్బంది ఉంటారు కదా, ఆ సపోర్ట్ సిబ్బంది మేము చెప్పే జానయం అన్ని తీసుకున్నారు, దానికి మమ్మల్ని ఇబ్బంది పెడతారు, మొత్తం వాళ్ళు ఆర్గ్యుమెంట్ ఇచ్చారు, హైకోర్టు స్టే ఇచ్చింది. సో దీన్ని ఏ రకంగా చేయాలి? ఇప్పుడు వాళ్ళ డిప్యూటేషన్ మీద వేరే డిపార్ట్మెంట్ పంపిస్తే గొడవ ఉండదు. ఇప్పుడు చైర్మన్ గారు చెప్తున్నట్టు ఆ సిబ్బంది ఐడెంటిఫై చేసి మున్సిపల్ శాఖకి తిరుపతి పంపించారు అనుకోండి, కిందకి కొండ కిందకి, ఇబ్బంది ఏముంటది? అయితే డ్రైవర్స్ ఎవరు ఉన్నారు అనుకోండి అటువంటి సిబ్బంది, వాళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంట్ పంపించారు అనుకోండి, ఇబ్బంది ఉండదు. తొలగిస్తే ఇబ్బంది వస్తుంది. తొలగిస్తే బహుశా ఈ స్టే ఆర్డర్లు ఇబ్బంది వస్తాయి. సో ఈ రకమైన సాంకేతిక చట్టపరమైన అంశాలు చూసుకుంటూ జాగ్రత్తగా చేయాలి. కానీ ఆల్ ఆఫ్ టక్కని ఇవ్వాలనుకుంటే రేపు అయిపోయే అంశం అయితే కాదు, కొంత సమయం పడుతుంది. రైట్. థ్యాంక్ యూ రవికిరణ్ గారు మీ విశ్లేషణ అందించినందుకు. ఇది తిరుపతి బోర్డు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. భూముల లీజు రద్దు దగ్గర నుంచి శ్రీవాణి ట్రస్ట్ని కంప్లీట్గా రద్దు చేయడం, శ్రీవాణి పథకాన్ని మాత్రం కొనసాగించడం. మరోవైపు అన్య మతస్థులకి సంబంధించి కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో లీగల్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు కొన్ని సమస్యలు రావచ్చు. అయితే శ్రీవాణి ట్రస్ట్ విషయంలో పెద్దగా ఇబ్బందులు రాకపోవచ్చు. గతంలో కూడా దీనిపైన విస్తృతమైన చర్చ జరిగింది. గతంలో జరిగినటువంటి దుర్వినియోగం పైన కూడా విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి ఆ వివరాలు వచ్చేసరికి కొంత సమయం పట్టొచ్చని రవికిరణ్ గారు విశ్లేషిస్తున్నారు. ఇక అన్య మతస్థులకు సంబంధించి కోర్టు స్టే ఆర్డర్లో పెండింగ్లో ఉన్నందున టెక్నికల్గా వీటిని చూసి జాగ్రత్తగా అమలు చేసేటువంటి అవసరం ఉంటుందని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.